హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ రెసిపీ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. చాలా మంది చేపలు అనగానే మాకు రాదు, మేము ఎప్పుడు చేయలేదు అంటుంటారు కదా. అలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల పులుసు చాలా బాగా వస్తుందండి. ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను మొయ్య చేప పచ్చడికని తెచ్చానండి. వాటిలో తలగానే వస్తుంది కదా, అవి పచ్చడికి బాగోవు. సో 4 ముక్కలు పక్కకు తీసి పులుసు పెడుతున్నాను. సో నా స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి. లైట్గా పసుపు యాడ్ చేసుకొని, కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం వేసి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి చేప ముక్కకి మనం వేసిన ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మొయ్య చేప ఏంటంటే పులుసుకు బాగానే ఉంటుందండి. మేము 2-3 సార్లు తెచ్చుకున్నాము. ఇవి ముళ్ళు తక్కువ ఉండడం వల్ల పిల్లలకి, చిన్నపిల్లలకి పెట్టే వాళ్ళకి కానీ ముళ్ళు తీసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకొని ఒక్క 1/2 అవర్ ఈ ముక్కలు పక్కన పెట్టేసామంటే మనం వేసిన ఉప్పు, కారం ముక్కకు బాగా పట్టుకొని ఉంటాయి. చప్పగా లేకుండా మనకి ముక్క అనేది కొంచెం స్పైసీగా, టేస్టీగా తగులుతుంది. మనకి ప్లెయిన్ ముక్కలు అలా పులుసులో వేసామంటే మనకు అంత రుచిగా అనిపించదు. సో వీటిని ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి నా స్టైల్లో మొయ్య చేప పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మనకి నీచు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం మెంతులు వేసాను. సో ఇవి లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలండి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా కలర్ మారినప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ టమాటా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. సో అంతా ఒకసారి కలుపుకొని దీనిపైన మనం లిడ్ పెట్టేసుకుందాము. అది బాగా టమాటా ఉడికేదాకా ఉడికించుకోవాలి కదండి. అది ఉడికేలోపు మనం ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలన్నిటినీ వేయించుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలండి. సో ఇవన్నిటిని బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఆయిల్ కొని సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 50 గ్రామ్స్ దాకా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాని అంతటిని పోసి ఒకసారి కలుపుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఒక 50 ml. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకొని మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు
అన్నీ వేయించి ఇందులోనే వేసుకుంటామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇది మనకి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. సో చూసారు కదా మనకి చింతపండు పులుసు అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని ఫస్ట్ పౌడర్లా చేసుకొని అందులోకే ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మనం చేపల పులుసుకి కావాల్సిన మసాలా అనేది చింతపండు గుజ్జులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది మనం ఇప్పుడే వేసుకోవాలి. చేప ముక్క వేసాక మసాలా యాడ్ చేసామంటే మనకి చేపలు కలుపుకుంటుంటే విరిగిపోతాయి కదా ఉడికాక. సో అందుకని ఇప్పుడే వేసుకొని అందులోకి చేప ముక్కలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒకదాని పక్కన ఒకటి నీట్గా పరుచుకోవాలండి చేప ముక్కల్ని. అలా కాదని మొత్తం ఒకే చోట వేసి గరిట పెట్టి కలదిప్పేయకూడదు. ఇక్కడ నేనేంటంటే చేప పచ్చడి కోసము మొయ్య చేపని తీసుకొచ్చాము. సో అవి తలకాయ ముక్కలు అవి ఉంటాయి కదా, మనకి పచ్చడికి తల ముక్కలు పనికిరావు. సో అందుకని వాటికి తోడు ఇంక 2 ముక్కలు తీసి పెట్టి పులుసు చేస్తున్నాను. ఇలా చేప ముక్కలన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం టేస్ట్ చేసి సరిపోతే టేస్ట్కి అడ్జస్ట్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో మనం గరిటతో కలపకుండా కూరని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా వేడి వేడి ఫిష్ పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. వేడి దానికంటే చేపల పులుసు ఉదయం చేసినప్పుడు సాయంత్రంది కానీ నైట్ చేస్తే ఉదయాన్నే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా చేపల పులుసు రెడీ అయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.